నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. భారత్ను ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా నిలపడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ముందుకు సాగుతున్నారు. పైకి చిరునవ్వులు చిందిస్తూ కనిపించే మోడీ ఏకైక లక్ష్యం అన్ని దేశాల్లో కల్లా భారత్ను అగ్రగామిగా నిలపడమే. మోడీని మరోసారి అధికారంలోకి తీసుకువస్తే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మార్చడం ఖాయమంటున్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, రష్యా, జపాన్లను ఈ అంశం కలవరపెడుతోంది. మోడీ అంతర్గత వ్యూహాలను, ఉద్దేశాలను ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. ఆయన ముఖంలో కనిపించే నవ్వు వెనుక ఒక గొప్ప దేశభక్తుడు దాగి ఉన్నాడు. తన దేశం కోసం ఎంత పెద్ద దేశంతో అయినా పోరాడతారు మోడీ. ఇప్పటికే భారత్ను అన్ని రంగాల్లో ముందుంచడం కోసం ఎన్నో వ్యూహాలను రచించారు. మొదట పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లతో అమెరికా సంబంధాలను పూర్తిగా తెంచేశారు. ప్రపంచ దేశాలను గుప్పెట్లో పెట్టుకుని ఆడించాలని చూసే చైనా ఆట కట్టించారు మోడీ. 3 అగ్రదేశాల సహాయంలో చైనాకు కొన్ని పవర్స్ ను దూరం చేశారు. వియత్నాం, చైనాల మధ్య విదేశాల్లో చెమురు వెలికితీతపై దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాన్ని మోడీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. భారతదేశం మద్దతుతో వియత్నాం చైనా యొక్క దక్షిణ సముద్రాలలో చెమురు ఉత్పత్తిని ప్రారంభించింది. వియత్నాం ఇప్పుడు తన చెమురు మొత్తాన్ని భారతదేశానికి సరఫరా చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్ దీనికి భిన్నమైన మద్దతును కలిగి ఉంది. అంతేకాకుండా యుద్ధానికి దిగకుండా పాకిస్తాన్ను పేద దేశంగా మార్చాడు. ఇరాన్ నౌకాశ్రయాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దుల్లో పాకిస్తాన్ను విభజించే ప్రాంతానికి చాలా దగ్గరగా భారత సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు మోడీ. భారత వాణిజ్యాన్ని పెంచడానికి మోడీ పాకిస్తాన్కు దారి లేకుండా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్కు ఒక మార్గాన్ని కూడా నిర్మించారు. అంతేకాకుండా 370 ఆర్టికల్ మరియు 35A రద్దు చేశారు. ఏదో ఒక రోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడం పక్కా అని అంటున్నారు. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ 4 ముక్కలు అవుతోందని నరేంద్ర మోడీ హెచ్చరికతో ఇది జరుగుతుందని చెబుతున్నారు. పాకిస్తాన్కు సంప్రదాయ మిత్ర దేశమైన సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్ విభజనలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ఇవే కాకుండా ఆసియాలో చైనా, అమెరికాలను సంబంధాలను తెంచి సార్క్ సదస్సును రద్దు చేసి ప్రపంచానికి తన సత్తా చాటాడు మోడీ. ఆసియాపై భారత్ ఔన్నత్యాన్ని నిలబెట్టు కోవడంలో నరేంద్ర మోడీ విజయం సాధించారు. యుఏఈలో అడుగుపెట్టిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రికి యుఏఈ జరినామా విధించి మంత్రిని వెనక్కి పంపాడు. మలేషియా పాకిస్తాన్కు బకాయి పడిన అప్పులను రికవరీ చేసేందుకు పాకిస్తాన్ విమానాన్ని స్వాధీనం చేసుకుంది. ఆసియాలోని 2 ప్రధాన శక్తులైన రష్యా మరియు జపాన్లతో మాత్రం మోడీ స్నేహపూరిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. అగ్రదేశాల్లో ఒకటైన చైనా కూడా భారత్ను బలమైన దేశం చేయాలనే ఉద్దేశంతో భారత్ను మోడీ మారుస్తారని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు చాలా మంది శత్రువులు ఉంటారు. కానీ భారత్కు మాత్రం పాకిస్తాన్ మాత్రమే శత్రువుగా ఉంది. దాదాపు అన్ని దేశాలు భారత్కు మద్దతు ఇచ్చేలా వారిని తమ వైపు తిప్పుకోవడంలో మోడీ విజయం సాధించారు. పాకిస్తాన్తో ప్రత్యక్ష యుద్ధం చేయకుండా కేవలం ముస్లిం దేశాలను పాకిస్తాన్పై వ్యతిరేకతను చూపేలా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ప్రస్తుతం మునుపటి కంటే బలంగా భారత్లో పాకిస్తాన్ యుద్ధానికి దిగితే ఆ దేశానికే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మోడీ తన దేశ ప్రయోజనాల కోసమే ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తుందని అందరూ తెలుసుకోవాలని చెబుతున్నారు. రానున్న రోజుల్లో మోడీ మరోసారి ప్రధాని అయితే భారత్ నెంబర్ 1 దేశంగా వెలగడం ఖాయం. ఇదే జరిగితే ప్రపంచ దేశాలకు కష్టమని అంటున్నారు.